దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభునామమున వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈ ఎర్లీ డివోషన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రికాలం అంతా మీరు కాచి కాపాడి సంరక్షించి నేడు దినమున సజీవులమై సంపూర్ణ ఆరోగ్యవంతులమై మీ సన్నిధిలో ఈ ఉదయకాలమని ప్రభా మీ సన్నిధిలో ఉంటాక అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. నాయన, మీరే గనక మా మనసులు మార్చకపోతే ప్రభా మేమెంతో దుర్మార్గులుగా జీవిద్దాం. ప్రభా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో మా ప్రతి పాపమును మీరు కడిగి, ప్రతి అవిధేయతను మీరు కడిగి పరిశుద్ధులుగాను నీకు ఇష్టమైన పిల్లగా మీరు చేసుకున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నాయన మమ్మను ప్రతి క్షణము కాచి కాపాడుతూ ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా పరలోకము కొరకు ప్రభువా ఓర్చుకోవడానికి, సహించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. మనము గత 2-3 వీడియోలు ఆదాము కొరకు స్త్రీని ఏ విధంగా సిద్ధపాటు చేశాడు, తన ప్రక్కటెముకను ప్రభువు తీసి మరి ఆమెను స్త్రీగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నిటిని బట్టి మరి పిల్లరా, మరి ఆ నరుడు ఎవరు అని అంటే మన ప్రభు అయిన క్రీస్తు అని, ఆయన ప్రక్కటెముకలో నుంచి, ఆయన పొందిన దెబ్బలలో నుంచి, గాయములలో నుంచి కారిన రక్తములో మన పాపములన్నీ విడిచిపెట్టడాన్ని బట్టి మనము ఆ రకంగా పుట్టాము. రెండవసారి మనము తల్లి గర్భములు పుట్టింది వేరు. అందుకనే నేను వాక్యంలో చాలాసార్లు మాట జ్ఞాపం చేస్తూ ఉంటాను. ఒకసారి పుట్టిన వానికి 2 మరణాలు ఉన్నాయి. అంటే సహజంగా అందరిలాగానే చనిపోవటం, రెండవది చివరిలో తీర్పు అయిపోయిన తర్వాత నరకములో పడివేయటం, అది 2వ మరణము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట ఉంటుంది. అది కాబట్టి మరి 2 సార్లు జన్మించిన వానికి ఒకే మరణం. అదే 2 సార్లు జన్మించటం ఏమిటి? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో కొర్నేలి ఆ మాట అడిగాడు, ప్రభువా పెద్దవాడైన మనిషి మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాడో? అది కాదు, ప్రభు చెప్పారు ఆ మాట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా అంటే మనం బాప్తిసం పొందటం, ఆత్మ మూలముగా అంటే బాప్తిసం పొందిన మనము ప్రార్థనలోను, ఆరాధనలోను, వాక్య ధ్యానాల్లోనూ, దైవ కార్యక్రమాలలో క్రమముగా పాల్గొంటూ ఉండగా పరిశుద్ధాత్మ తనకిష్టమైన రీతిగా మనల్ని మలుచుకుంటుంది. అది పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందిన మనం 2వసారి జన్మించినట్టు లెక్క. చాలామందికి తెలియని సత్యం ఏమిటంటే బాప్తిసం పొందితే సరిపోతుంది అనుకుంటున్నారు. కాదండి, ప్రభువే స్వయంగా చెప్పారు. తర్వాత ఆ 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం చాలా క్లియర్గా అందు. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లరా, యేసు రక్తములో ప్రక్కటెముక నుంచి ఆ కార్చబడిన రక్తములో
మన పాపములన్నీ మనము పిల్లరా ఈ రక్తము నా కొరకే అని చెప్పి మన అన్నిటిని వదిలేసుకున్న దాన్ని బట్టి ఆ రీతిగా మనం రెండవసారి పుట్టాం. ఆ ప్రక్కటెముకలో నుంచి పుట్టాం. ఆ కోణములో నుంచి మరి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభు సిలువ వేయబడుతూ ఆయన ప్రక్కన మరి దొంగను రక్షించినట్టుగా అంత వేదనకరమైన పరిస్థితిలో కూడా ఆ బందిపోటు దొంగను రక్షించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కోణంలో 2-3 వేదన పడి అతను కన్నాడు ప్రభు. అదే కోణంలో మరి 2-3 వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మరొక వ్యక్తిని సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదకి వంగి ప్రసవమాయను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమార్ని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినందుకు సంగతిని తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈవి కూడా ఈకాబోదు యొక్క తల్లి కూడా వేదన పడి కంటూ అతను కని తనకి బిడ్డకి పేరు పెట్టి చనిపోయింది తను. అంటే ఎంత పిల్లరా వేదనకరమైన పరిస్థితులు. నేను ఎందుకు ఈ పరిస్థితులన్నీ మీకు పిల్లరా మరి ఈ ఆడియోలో పెడుతున్నానంటే పిల్లరా తల్లులు అంత వేదనకరంగా కన్న తల్లులు ఉన్నారు. బెన్యామీనుడి కన్నా రాహేలైనా, అలాగే మరి ఏకాబోదును కన్న తల్లి అయినా, ఎబ్బేజు తల్లి అయినా వాళ్ళందరూ కూడా పిల్లరా వేదన పడి కని చనిపోయిన వారుగా ఉన్నారు. మన ప్రభువు కూడా అంతే, మరణను కని ఆయన చనిపోయాడు. ఆయన శిలువ మరణము పొందారు, 3వ దినము తిరిగి లేచారు. ప్రస్తుతం మన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఈ సంగతులన్నీ మనం ఎరిగిన వారము. కానీ పిల్లరా ఆయన చనిపోతూ పిల్లరా ఆ పక్కనున్న దొంగను కన్నట్టుగానే మరణను కూడా ఆయన కన్నారు. ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పిల్లరా మనము సామాన్యమైన వారము కాము. మనము ఆయన యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని నమ్మిన మనము ఎప్పుడు కూడా ప్రతి ఉదయమున లేచి ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నీ కృపే నాయన అని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఏ రీతిగా మనం రక్షణ పొందాము, గత బ్రతుకులో ప్రభుని ఎంత ఇబ్బంది పెట్టామో ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే అలాగ పిల్లలు మనం ఆరాధన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ మన ఆరాధన మీదకి వచ్చినప్పుడు పిల్లరా మనము వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఒక చిన్న సంఘటన, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో లేరా మరి కొన్ని శవాలను బయటికి తీస్తున్నప్పుడు ఒక బిడ్డకు పాలిస్తూ ఒక తల్లి చనిపోయిన తీశారు. అది తీసినప్పుడు వెంటనే ఆ ఫోటో పెట్టారు పిల్లరా. తాను ఇంకా చనిపోతుంది కాబట్టి ఇక తన తల్లికి తన బిడ్డకి పాలిస్తూ చచ్చిపోవాలి. ఇంకా
నా మాట మీకు అర్థమైందా? ఇక చాలా విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, తల్లి చనిపోయింది, బిడ్డ ఇంకా ఆ పాలు అలాగ తాగుతూనే ఉన్నాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి! వాళ్ళు పిల్లరా వెంటనే రిస్క్ టీం వాళ్ళు వెంటనే తీసుకుని పిల్లరా అతన్ని రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు కూడా తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను బ్రతికించాడు. అది ఆయన రుణము ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. కీర్తన గ్రంథము 49వ కీర్తన 9వ చరణంలో, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందని వాక్యం రాయబడింది. మనము ఏ రీతిగానూ ఆయన రుణము తీర్చలేం, కానీ ఆయన పొందిన గాయములను బట్టి మనము స్వస్థత పొందాం, మనము బాగుపడ్డాం, పరిశుద్ధులమయ్యాం, పరలోక రాజ్య వారసులమయ్యాం. ఎప్పుడు చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇదంతా కేవలము మన ప్రభు అయిన క్రీస్తు రక్తంలోని విషయాలన్నీ జరిగినాయి. ఆయన పొందిన శ్రమలలో నుంచి విషయాలన్నీ జ్ఞాపకం పొంది. కాబట్టి నేను ఈ విషయాలు మరి ఈ వీడియోతో ముగిస్తున్నాను. నా మాట మీకు అర్థమైందా? ఆయన ఆదాము ప్రక్కటెముక నుంచి స్త్రీని నిర్మాణం చేశాడు. నా మాట మీకు అర్థమైందా? ఆ నరుడు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ప్రక్కటెముక నుంచి వచ్చిన ఆ స్త్రీ ఎవరంటే యేసు రక్తములో కడగబడిన మనమే, సంఘమని మనమే. కాబట్టి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇప్పుడు సిద్ధపడి ఉందాం. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నా కొరకు ఎంత వేదన పడ్డావు. ప్రార్థనలో ఉందాం. చిన్న స్తోత్రము నాయన, స్తోత్రం. బళ్ళేమోతో ప్రక్కన్ పడావన్ పారే నీరు రక్తమహా ఏరై పారై యేసు రక్త మెల్ల ప్రజల కెలమీను సాగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ గాయములో నుంచి మేము వచ్చాం. మేము అది అన్నటికీ మేము మర్చిపోకుండా ప్రభువా, భూలోకంలో ఎన్ని ఐశ్వర్యాలు కలిగినా, ఎన్ని గొప్ప భాగ్యాలు, పేరు ప్రతిష్టలు కలిగినా, నాయన నీ కుమారుడైన క్రీస్తు రక్తములో మేము కడగబడ్డాం. అందుకే మేము పరిశుద్ధముగా పరలోక రాజ్య వారసులయ్యాం. ఈ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకుండా మా ప్రియులందరికీ మీరు సహాయం చేసి నడిపించండి ప్రభు. ఈ దినము నీ విడుదల చేసుకున్న పనులు దేవా ప్రభు నాయన వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి నాయన. మరొకసారి వారు ఎవరి హృదయాలు వారు పరిశీలన చేసుకొని, దయగల తండ్రి నాయన, నీ కుమారుడైన వేదన ప్రభ ఆ పొందిన వేదనలో నుంచి మేము వచ్చామనే సంగతిని ఎన్నటికీ మర్చిపోకుండా సహాయం దయచేయండి నాయన. అయ్యో నీ సిలువ దేవా, నీ కుమారుడైన క్రీస్తు సిలువ మరణమును నాయన, ఆయన వేదనను శ్రమలను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా దేవాభరణికి మరింత దగ్గరగా ఉండటానికి,
పాపమునకు మరింత దూరముగా ఉండటానికి ప్రభువా, పాపమును జయించటానికి తండ్రి మీరు సహాయం చేసి నడిపించండి. చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాలేజీకి వెళుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ దినం మా పరిపాట్లన్నింటిలో మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించండి. అందరికీ ఆయురారోగ్యములు దయచేయండి నాయనా. ప్రభు మా శరీర అవయములన్నీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీకు ఇష్టమైనట్టుగా ఈ సమయం ప్రభా, ఈ దిన సమయం అంతా ప్రభా నాయన మరి జాగ్రత్తగా వాడుకోవడానికి మీరు సహాయం చేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, శాంతి సమాధానం కలిసి ఆరాధించి ప్రార్థించి మనందరికను సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే, రవేసు రక్తమే చే, రవేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.